Hi dear students, good morning all of you. Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic third year, 6th semester, ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఈవెంట్స్ కావచ్చు, అలాగే వాటి యొక్క క్యారెక్టర్స్. ఈవెంట్ మేనేజ్మెంట్లో వాట్ ఆర్ చారిటీ ఈవెంట్స్, ఎక్స్ప్లెయిన్ ది చారిటీ ఈవెంట్స్ ఆఫ్ ఈవెంట్స్. అంటే సామాజిక ఈవెంట్లు అనగానేమి, సామాజిక ఈవెంట్ల యొక్క లక్షణాలు వివరించండి అన్నాడు. ఈ సామాజిక ఈవెంట్లు అంటే ఏంటంటే, ఈ సామాజిక ఈవెంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రభుత్వ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ ఏజెన్సీలను వ్యక్తిగతంగా సంస్థలను, వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని ఒక ప్రత్యేక నిర్దిష్ట కార్యక్రమానికి అవసరమైన విరాళాలు, చందాలు నిస్వార్థంగా వసూలు చేయుటకే ఉద్దేశించినవి సామాజిక ఈవెంట్లు. అంటే ఈ సామాజిక ఈవెంట్స్ యొక్క ఎక్స్ప్లెయిన్ ది ఈ సొసైటీ పరంగా కావచ్చు, విలేజెస్ పరంగా కావచ్చు. ఈవెంట్ ప్రొఫెషనల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ న్యూ టైప్ ఆఫ్ ఈవెంట్స్ nowadays known as charity events. These events have come up as model events to achieve an objective. In most of the cases, the aim behind charity events is to raise funds or collection money. These events are emerging as major employment provider to the professionals. The element of a celebrity and media channels or changed around the charitable activity can result in increased revenue in the form of collections. Consumers supported the media attractions. The charity sector has expanded stability and sustainability over the past, and over the past sum of decades. Over the sum of decades, సమ్ ఆఫ్ ది దెన్ రిజిస్టర్డ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రభుత్వ ఏజెన్సీస్ కావచ్చు, అలాగే వ్యక్తిగతంగా సంస్థలు ఏవైతే ఉంటాయో వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని ఒక ప్రత్యేక నిర్దిష్ట కార్యక్రమాలని, యాక్టివిటీస్ అనేవి అవసరమైన విరాళాలు, రిజిస్టర్స్ కావచ్చు, డొనేషన్స్ కావచ్చు, నిస్వార్థంగా వసూలు చేయుటయే ఉద్దేశించిన కాబట్టి ఇవి సామాజిక ఈవెంట్లు అంటారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి వీటిని చారిటీ ఈవెంట్స్ అని కూడా అంటారు. వీటిని చారిటీ ఈవెంట్స్ అని కూడా అంటారు. ఇవి లాభతర అంటే ప్రాఫిటబిలిటీ కలెక్షన్స్ అనేవి, ప్రాఫిటబిలిటీ ఆర్గనైజేషన్స్ అనేవి నిధుల కోసం కావచ్చు, ఫండ్స్ కోసం కావచ్చు, సమీకరణకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో కూడా ఈ ప్రయత్నాలు కూడా చారిటీ ఈవెంట్స్ అంటారు. అంటే లాభార్జన చేసే సంస్థలు కూడా, ఈ లాభాలు ఏవైతే ఉంటాయో లాభార్జన చేసే సంస్థలు కూడా చారిటీ ఈవెంట్లపై ఇదే విధానాన్ని కూడా అవలంబిస్తున్నాయి. ఈ చారిటీ ఈవెంట్స్పై ఇదే విధానం ఏదైతే ఉంటుందో విధానాన్ని కూడా అవలంబిస్తున్నాయని చెప్పచ్చు.
నిధుల సమీకరణ కోసం నిర్వహించబడే ఈ ఫండ్స్ ఏవైతే ఉంటాయో నిధుల సమీకరణ కోసం నిర్వహించబడే ప్రజాయోజిత కార్యక్రమ ఈవెంట్స్ కోసం ప్రచురం అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, అలాగే ఆడియన్స్ ఈ యాక్టివిటీస్ అనేవి మ్యాగజైన్స్ రూపంలో కావచ్చు, అడ్వర్టైజింగ్ రూపంలో కావచ్చు, పబ్లిసిటీ అనేది చేయడం జరుగుతుంది. ప్రచారం అనేది చేయడం జరుగుతుంది ఈవెంట్ల కోసం ఈవెంట్స్ని హైలైట్ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే పబ్లిసిటీ, దానగుణం, లాభతెర అంటే ప్రాఫిటబిలిటీ, లాభతేరేతర సంస్థలకు అధికంగా ఆర్గనైజేషన్తో హైగా ఉండడం అనేది జరుగుతుంది, హై లెవెల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఫండ్స్ ఏవైతే ఉంటాయో, ఈ నిధులు ఏవైతే ఉంటాయో సమీకరణకర్తలు, అలాగే దానగుణం అనేది మత సంబంధ ప్రభుత్వేతర పబ్లిసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వేతర సంస్థలు ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి అన్ని ప్రధాన పాత్రలు అనేవి పోషిస్తాయి. ఈ నిధులను సమీకరణ కోసం నిర్వహించబడే ప్రయోజిత కార్యక్రమ ఈవెంట్ల కోసం ప్రచారం, దానగుణం, లాభతెర సంస్థలకు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ నిధులు అనేవి సమీకరణకర్తలు ఎవరైతే ఉంటారో దాని యొక్క స్టార్టింగ్ చేసిన సమీకరణ అంటే సొసైటీ పరంగా సమీకరణ అంటే యాక్టివిటీస్ అనేవి ఈ సమీకరణకర్తలు అనేవి ఒక ప్రిన్సిపల్స్ నిర్వాహకులుగా కూడా మనం చెప్పచ్చు. అంటే మేనేజ్మెంట్ అని కూడా చెప్పచ్చు. అంటే వాళ్ళకి దానగుణం, మత సంబంధ ప్రభుత్వేతర అంటే సంస్థల యొక్క అన్ని ప్రధాన పాత్రలు అనేవి పోషిస్తూ ఉంటాయి. అంటే ఇవి దాని యొక్క పాత్ర అనేది ఎలా ఉంటుందంటే దాని యొక్క రోల్ మోడల్ అంటే దాని యొక్క రోల్ అనేది పోషించడం అనేది జరుగుతుంది. వ్యక్తులకు, లాభార్జన సంస్థలకు ఈ అవకాశాలు స్వల్పంగా ఉంటాయి. వ్యక్తులకు, లాభార్జన సంస్థలకు ఈ అవకాశాలు అనేవి స్వల్పంగా ఉంటాయని చెప్పచ్చు. ప్రభుత్వ మద్దతుతో నిర్వహించబడే ఈ కార్యక్రమ ఈవెంట్లు భారీ స్థాయిలో అధిక ప్రజాదరణ, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ప్రస్తుత సామాజిక పరిస్థితిలో ఉన్న అట్టడుగు వర్గాల అత్యున్నతికి తోడ్పడవచ్చును. లక్షణాలు ఏంటంటే సామాజిక ఈ అట్టడుగు భారీ స్థరాల్లో ఏమైతే ఉంటాయో ప్రభుత్వ మద్దతుతో నిర్వహింపబడే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఈవెంట్ భారీ స్థాయిలో అధిక ప్రజాదరణ, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ప్రస్తుత సామాజిక పరిస్థితిలో ఉన్న అట్టడుగు వర్గాల అనుభూతికి తోడ్పడవచ్చని చెప్పచ్చు. అలాగే లక్షణాలు వచ్చేసరికి ఈ సామాజిక ఈవెంట్ల కోసం ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో సామాజిక ఈవెంట్ల క్రింద లక్షణాలతో నిర్వహించబడతాయి. కాబట్టి అవి సెలబ్రిటీల ప్రమేయం అనేది సామాజిక ఈవెంట్లను అంటే ప్రమేయం ఏంటంటే సెలబ్రిటీని తీసుకురావడం అనేది. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ సొసైటీ ఈవెంట్స్ ఫాలోయింగ్ యాక్టివిటీస్. ఈ సెలబ్రిటీ ప్రవేశం అనేది ఈ సెలబ్రిటీని ఆహ్వానించడం అనేది ఎలా ఉంటుందంటే ఈ సామాజిక ఈవెంట్లను సెలబ్రిటీలను జత చేసి ఈ సామాజిక ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ సెలబ్రిటీలను జత చేసి వారి ప్రమేయంతో బహుళ ప్రాచుర్యాన్ని కలిగించవచ్చు. అంటే ఈ సెలబ్రిటీస్ని తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే పబ్లిసిటీ అనేది వాళ్ళు ఇక్కడ సెలబ్రిటీస్ కూడా హై లెవెల్లో ఉండడం జరుగుతుంది, లో లెవెల్లో ఉండడం జరుగుతుంది. అంటే తక్కువ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు అత్యున్నత స్థాయికి అనేది చేరుకోవడం అనేది జరుగుతుంది. అత్యున్నత స్థాయికి ఎలా చేరుకోవడం జరుగుతుందంటే ఆడియన్స్ ద్వారా. అంటే వాళ్ళు చూపించే విధానాన్ని మనల్ని అట్రాక్ట్ చేసే మనం సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఏదైనా ఒక వస్తువు ఉపయోగిస్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక చిన్న వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నారు, ఆ వస్తువు మిక్సీ కావచ్చు లేదా ఏదైనా చిన్న అంటే మన హోమ్ మేడ్ యూజ్ చేసుకునే వస్తువులు కావచ్చు లేదా పర్ఫ్యూమ్స్ కావచ్చు లేదా మన వాచెస్ కావచ్చు, ఎనీ ప్రోడక్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం.
దాన్ని మనం కొనాలి అంటే, ఆ ప్రోడక్ట్ని కొనాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మోడల్ అంటే ఏ సెలబ్రిటీ అది యూస్ చేశారు, చిన్న ఎగ్జాంపుల్ అంటే ఆ సెలబ్రిటీ యూస్ చేసింది అదే సేమ్ మనం వాడాలి లేదా కొనుక్కోవాలంట. కొంతమంది ఆలోచన, ఐడియా, మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే బ్రాండెడ్ కొనుక్కుందాం, కొంతమంది డూప్లికేట్ ప్రొడక్ట్స్ అంటే కాస్ట్ని బట్టి వేరియేషన్, వాళ్ళ యొక్క స్టేజ్ని బట్టి ఆ ప్రొడక్ట్స్ అనేది వాళ్ళు యూటిలైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా సెలబ్రిటీ ప్రమేయంలో వచ్చేసరికి వాళ్ళ యొక్క సామాజిక ఈవెంట్లు అనేది సెలబ్రిటీని జత చేసి వారి ప్రమేయంతో బహుళ ప్రాచుర్యం కలిగించినప్పుడు, అంటే ఎక్కువ ప్రాచుర్యం అనేది ఎలా కలుగుతుంది, ఆ ఒక్క ప్రోడక్ట్ యొక్క ఆ ప్రోడక్ట్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ఈ ప్రోడక్ట్ మంచిది, దీని యొక్క స్టేజెస్ ఇవి, దీన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఇవి అని చెప్పేసి ఆఫర్స్ ఇవి అని చెప్పడం వల్ల మనం ఆ ప్రొడక్ట్స్ని కొనడం అనేది చేస్తున్నాం. చూడడం వల్ల ఆ ప్రోడక్ట్ని మనం ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సామాజిక ఈవెంట్లో సెలబ్రిటీని జత చేసి వారి ప్రమేయంతో బహుళ ప్రాచుర్యాన్ని కలిగించినప్పుడు ఈ సెలబ్రిటీ విధి ప్రధానంగా సామాజిక ఈవెంట్లలో సాధారణ లక్షణంగా కనిపించినదా, వారి ప్రోత్సాహం అనేది ఎలా ఉంటుందంటే ప్రమేయంతోనే ఈ సామాజిక ఈవెంట్లు భారీగా నిర్వహించబడతాయి. తద్వారా నిధుల సమీకరణ, సంస్థ ప్రొఫైల్ కూడా భారీగా పెరుగుతాయని చెప్పచ్చు. కారణాలు ఏంటంటే, దాని యొక్క కారణాలు ఏంటంటే, ఈ కారణాలు అనేది యాక్టివిటీస్ కావచ్చు లేదా క్యారెక్టర్ కావచ్చు. ఈ క్లాసిఫికేషన్ ఈ సామాజిక ధర్మాలలో వచ్చేసరికి ఒక నిర్దిష్ట కారణాలను కలిగి నిధులను సమీకరించబడతాయి. అందువలన సాధారణ ప్రజానికంకు స్పష్టంగా దాన ధర్మాలను ఎందుకు కారణాలుగా ఎంచుకున్నారో వివరించాలి. అప్పుడే నిధుల సమీకరణ అనేది భారీగా జరుగుతుంది. ఇక్కడ ధ్యేయం వచ్చేసరికి అంటే ఈ కారణాలు వచ్చేసరికి మనం ఏం చూస్తున్నాం, ఈ సామాజిక దాన ధర్మాల్లో ఒక నిర్దిష్టమైన కారణాలను మనం కలిగి నిధులను సమీకరించడం అనేది జరుగుతుంది. అందువల్ల సాధారణ అంటే నార్మల్గా చెప్పాలంటే నార్మల్గా ఇది ప్రజానికంకు స్పష్టంగా దాన ధర్మాలు ఈ దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో అంటే విరాళాలు, చారిటీస్, డొనేషన్స్ ఇవన్నీ దాన ధర్మాల్లోకే రావడం జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ డొనేషన్స్ కావచ్చు, రిలీజియస్ కావచ్చు, వారసత్వంగా వచ్చే ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా దాన ధర్మాలుగా చెప్పవచ్చు. అంటే అవన్నీ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అని కూడా చెప్పచ్చు. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏమీ ఆశించకుండా ఇచ్చేటువంటి వాటిని, అంటే ఏమీ ఆశించకుండా వచ్చేటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి నాన్ ప్రాఫిటబుల్ అసెట్స్. అంటే ఎటువంటి ఏమీ ఆశించం, విరాళాలు కానీ, చందాలు కానీ, డొనేషన్స్ కానీ, రిలీజియస్ కానీ ఇవి ఏవైతే ఉంటాయో అవి నాకు ఇంత ఇవ్వండి, లేకపోతే నాకు ఇవి వస్తాయి అవి వస్తాయని అంచనా వేసుకోవడం కానీ అటువంటి ఏమి ఉండవు. అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఏమీ ఆశించకుండా వచ్చేవి ఏవైతే ఉంటాయో ఆ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అంటారు. అంటే సామాజిక దాన ధర్మాలలో ఇది ఒక నిర్దిష్ట కారణము కలిగి నిధులను సమీకరించబడతాయి. ఈ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ అనేవి సమీకరించబడతాయని చెప్పచ్చు. అందువల్ల సాధారణ ప్రజానికంకు స్పష్టంగా క్లారిటీగా దాన ధర్మాలను ఎందుకు కారణాలుగా ఎంచుకున్నారో వివరించాలి. అప్పుడే నిధుల సమీకరణ అనేది భారీగా జరుగుతుందని చెప్పచ్చు. అప్పుడు నిధుల సమీకరణ అనేది ఎలా జరుగుతుందంటే చాలా భారీగా జరుగుతుంది అనేది మనం చెప్పవచ్చు. ఇక్కడ ధ్యేయం అంటే ఒక గోల్ అని చెప్పచ్చు, ఒక విజన్. ఇక్కడ ధ్యేయం అనేది ఒక విజన్. ఆ సామాజిక ఈవెంట్లలో సొసైటీలో సామాజిక ఈవెంట్స్ అనేవి కల్చరల్ యాక్టివిటీస్ అని కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు. ఈవెంట్ ఎప్పుడూ కూడా నిధులను సమీకరణ ప్రధాన ఉద్దేశంతోనే నిర్వహించబడతాయి.
ఏవైనా సరే యాక్టివిటీస్ ఉన్నాయి. యాక్టివిటీస్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అంటే మనకి ఏం కావాలి? మనీ అనేది కావాలి. అంటే మనీ అంటే అది ఇంకా హైలైట్ అవ్వాలి అంటే ఏం చేస్తాం మనం? సెలబ్రిటీస్ తీసుకురావడం కానీ, సెలబ్రిటీని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయడం కానీ, యాంకరింగ్ చేయడం కానీ, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ వాల్యుబుల్ స్పీచెస్ కానీ, ఇవన్నీ కూడా ఈ సామాజిక ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈవెంట్స్ ఎల్లప్పుడూ కూడా నిధులను సమీకరణ అనేది ప్రధాన ఉద్దేశంతోనే, అంటే దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిధులను స్వీకరించడం ప్రధాన ఉద్దేశంతోనే నిర్వహించబడతాయని చెప్పచ్చు. ఈ ధ్యేయంలో నిర్వహణపై అంటే ఈ ధ్యేయం ఏదైతే ఉంటుందో నిర్వహణపై ప్రజల్లో సామాజికంగా భారీ స్థాయిలో హై స్థాయిలో అవగాహన కల్పించాలి. ఈ నిర్వహణ ఏదైతే ఉంటుందో ప్రజల్లో సామాజికంగా సొసైటీ పరంగా భారీ స్థాయిలో వాటి మీద అవగాహన అనేది కల్పించాలి. సామాజిక ఈవెంట్స్ మీద కావచ్చు, ఎల్లప్పుడూ నిధులు సమీకరణ ప్రధాన ఉద్దేశం కావచ్చు. ఈ ధ్యేయంలో నిర్వాహకులపై ప్రజల్లో సామాజికంగా భారీ స్థాయిలో మనం అవగాహన అనేది తీసుకురావాలి లేదా కల్పించడం అనేది జరగాలి. మరి సామాజిక ఈవెంట్స్ క్యారెక్టర్స్ వచ్చేసరికి సొసైటీ ఈవెంట్స్ లేదా సామాజిక పబ్లిసిటీ ఈవెంట్స్ క్యారెక్టర్స్ అని చెప్పచ్చు. ఈ పబ్లిసిటీ అనేది ఎలా చేస్తామంటే ఈ సెలబ్రిటీస్ ప్రమేయం అనేది, ధ్యేయం అనేది, మీడియా పాత్ర అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫస్ట్ వన్ సెలబ్రిటీ ప్రమేయం, తర్వాత గోల్, మీడియా యొక్క రోల్ ఒకటి, అలాగే క్యాటరింగ్, అలాగే సప్లైదారుల సహకారం ఒకటి, సప్లైదారులు సప్లయర్స్ సర్వీస్, ఈవెంట్ కాస్ట్ ఒకటి, యాక్టివిటీస్ కారణాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. సామాజిక ఈవెంట్లలో లక్షణాలు వచ్చేసరికి సెలబ్రిటీ యొక్క ప్రమేయం, ధ్యేయం, మీడియా పాత్ర, క్యాటరింగ్, అలాగే సప్లై సహకారం, ఈవెంట్ కాస్ట్, కారణాలు. వీటినన్నిటినీ మనం చూద్దాం. ఈవెంట్ కాస్ట్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈవెంట్ కాస్ట్. ఈ సామాజిక ఈవెంట్ సాధారణంగా ప్రజల వద్ద నుండి విరాళాలు, చెప్పాను కదా, ఈ సమాజంలో ఏదైనా చిన్న ఈవెంట్ కానీ జాతరలు కానీ చేస్తూ ఉంటారు. విలేజెస్ సొసైటీ పరంగా వచ్చేసరికి విలేజెస్లో చూసినట్లయితే ఒక చిన్న ఈవెంట్ కండక్ట్ చేయాలన్నా సాధారణంగా ప్రజల వద్ద నుండి విరాళాలు అంటే చందాల రూపంలో కావచ్చు, విరాళ రూపంలో కావచ్చు, సేకరణ ఉద్దేశించబడినవి. అంటే కనుక ప్రయోజకులు మరియు చందా విరాళాల ద్వారా సేకరించేటప్పుడే ఈ ప్రయోజకులు ఎవరైతే ఉంటారో చందా విరాళాల ద్వారా స్వీకరించేటప్పుడే ఈవెంట్ వ్యయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ఈవెంట్ వ్యయం అనేది దృష్టిలో పెట్టుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇవి ఇతర ఈవెంట్కు నిర్వాహకులు ఏ విధంగా చెల్లిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా అనుసరించబడుతుంది. చెప్పచ్చు. మీడియా రంగ పాత్ర అనేది ఎలా ఉంటుందంటే దీని పాత్ర చాలా విశిష్టమైనది అని చెప్పచ్చు. ఎందుకనగా మీడియా ఏ వ్యక్తి సామాజిక సమస్యనైనా వార్తాపత్రిక, టీవీ ద్వారా లక్షణాలలో, అంటే ఇక్కడ మీడియా యొక్క పాత్ర అనేది ఎలా ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మీడియా ఒకటే కవర్ చేస్తూ ఉంటుంది. అంటే మీడియా రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. సెలబ్రిటీని హైలైట్ చేయాలన్నా, ప్రొడక్ట్ని హైలైట్ చేయాలన్నా, ఏదైనా పబ్లిసిటీ చేయాలి అన్నా మీడియా యొక్క రోల్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. దీని పాత్ర అనేది చాలా విశిష్టమైనది అని కూడా చెప్పచ్చు. దీని యొక్క పాత్ర అనేది ఎలా ఉంటుందంటే చాలా హైలో ఉంటుంది, చాలా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని కూడా చెప్పచ్చు. ఇది వరల్డ్ వైడ్ అనేది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రాచుర్యం పబ్లిసిటీ అనేది మీడియా ద్వారా తెలియడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకనగా మీడియా వ్యక్తి సామాజిక సమస్యనైనా వార్తాపత్రిక,
టీవీ ద్వారా లక్షణాల్లో ప్రపంచ ముంగిట్లలో ఉంచుతుంది. అంటే దీని యొక్క పాత్ర చాలా విశిష్టమైనది. ఎందుకనగా మీడియా ఏ వ్యక్తి సామాజిక సమస్య అయినా సరే వార్తాపత్రికలు ఏవైతే ఉంటాయో టీవీ ద్వారా లక్షణాలలో ప్రపంచ ముంగిట్లలో ఉంచుతుంది. అంతేకాక మంచి దురదృష్టకర సంఘటనలు ఏవైతే ఉంటాయో వినకూడని కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కూడా వ్యక్తి జీవితాన్నైనా సరే ఏ వ్యక్తి జీవితాన్నైనా సరే దెబ్బతీస్తే వారికి సమాజంలో ఉన్నత స్థితి కల్పించాలి. మీడియా భావిస్తే చాలా వరకు విజయవంతం సాధించదు. అంటే ఇక్కడ ఏ వ్యక్తినైనా దెబ్బతీసినట్లయితే వారికి సమాజంలో ఉన్న స్థితి కల్పించాలి. మీడియా భావిస్తే చాలా వరకు విజయవంతం సాధించగలదు. అందువల్ల ఈ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అందువల్ల నిధులు సమీకరణకై నిర్వహించబడే సామాజిక ఈవెంట్లు కవరేజీని సామాజిక మాధ్యమాలలో ఉంచి వివిధ ప్రవాస నివాస ప్రజలకు ఆకర్షించి పరోక్షంగా వారిని కార్యసుకుములుగా తయారు చేసే ప్రముఖ బాధ్యత అనేది మీడియా ఒక్కటే నిర్వహించగలదు. ఇక్కడ మీడియా అనేది భావిస్తే చాలా వరకు విజయవంతం సాధించగలదు. అందువల్ల నిధులు ఏవైతే ఉంటాయో నిధుల సమీకరణకై నిర్వహించబడే సామాజిక ఈవెంట్ కావచ్చు, కవరేజెస్ కావచ్చు, సామాజిక మాధ్యమాలలో ఉంచి వివిధ ప్రవాస నివాస ప్రజలకు ఆకర్షించి పరోక్షంగా వారిని కార్యోసుముఖంగా తయారు చేసే ప్రముఖ బాధ్యత మీడియా ఒక్కటే నిర్వహించగలదని చెప్పచ్చు. ఈ సప్లైదారుల వంతు సహకారం అనేది ఎలా ఉంటుందంటే సప్లైదారుల వంతు సహకారం అనేది ఒక సామాజిక ఈవెంట్ నిర్వహణలో అవసరమైన నిధుల సమీకరణ చాలినంతగా ఆశించిన స్థాయిలో ఉండాలంటే కొన్ని సందర్భాలలో ఈవెంట్ నిర్వాహకులు సప్లైదారుల వారి వంతు సహకారం అనేది వారు చేసిన పనికి ప్రతిఫలం పేమెంట్లు తీసుకోకుండా పనిచేయాల్సి వస్తుంది. ఇదే వారు సామాజిక ఈవెంట్కు ఇచ్చే సహకారంగా భావిస్తారు. ఈ గ్యారంటీ సామాజిక ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ గ్యారంటీ సామాజిక ఈవెంట్స్ ఆహ్వానించిన అతిథులు ముఖ్య వ్యక్తులకు ఇతరులకు నిర్వహించబడే క్యాటరింగ్ శాఖ వారు సరఫరా చేసే పదార్థాల ధరల చెల్లింపులో కూడా ఇది సమీకరణ సంస్థలకు రాయితీ ఇస్తారు. ఇక్కడ సప్లైదారుల వంతు ఏం చేస్తుందంటే ఒక సామాజిక ఈవెంట్ సొసైటీ పరంగా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, నిర్వహణలో మేనేజ్మెంట్ వారు అవసరమైన నిధులు మాత్రమే చాలినంతగా వాళ్ళకి ఆ సమాజానికి సరిపడా నిధులను మాత్రమే కేటాయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఉండాలంటే కొన్ని సందర్భాల్లో ఈవెంట్ నిర్వాహకులు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండాలి అంటే కొన్ని సందర్భాల్లో ఈవెంట్ నిర్వాహకులు ఈ సప్లైదారులు ఎవరైతే ఉంటారో ఈ సప్లైదారులు వారి వంతు సహకారంగా వారు చేసిన పనికి ప్రతిఫలం అనేది పేమెంట్స్ తీసుకోకుండా పని చేయాల్సి వస్తుంది. ఇదే వారు సామాజిక ఈవెంట్కు ఇచ్చే సహకారంగా భావిస్తారు. క్యాటరింగ్ అనేది ఎలా ఉంటుందంటే సామాజిక ఈవెంట్కు ఆహ్వానించిన అతిథులు అంటే క్యాటరింగ్ మనం చూస్తూ ఉంటాం.
క్యాటరింగ్ అనేది ఈ సామాజిక ఈవెంట్లలో ఆహ్వానించిన అతిథులకు, ముఖ్య వ్యక్తులకు, ఇతరులకు నిర్వహించబడే క్యాటరింగ్ శాఖ వారు సరఫరా చేసే పదార్థాలు. అంటే మనం ఏదైనా చిన్న ఈవెంట్ జరుగుతుంది, ఒక ఈవెంట్ జరుగుతుందంటే మనం ఎస్టిమేషన్ వేసుకుని ఒక 100 మెంబర్స్ కావచ్చు, 200 మెంబర్స్ కావచ్చు, 500 మెంబర్స్ కావచ్చు, ఆహారానికి సంబంధించి పదార్థాలు ఏవైతే ఉంటాయో మనం ముందుగా అడ్వాన్స్ చేసి బుక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ముందుగా వాళ్ళకి ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వండి వ్యక్తులు, అలాగే వండించిన వ్యక్తులు, అలాగే దాన్ని క్యాటరింగ్ అంటే దాన్నే వాళ్ళు వడ్డించేసి, అంటే క్యాటరింగ్ శాఖ వారు సరఫరా చేసే పదార్థాలు ధరల చెల్లింపుల్లో కూడా నిధి సమీకరణ సంస్థకు రాయితీ ఇస్తారంట. ఇక్కడ సామాజికంగా ఈవెంట్కి ఆహ్వానించిన అతిథులకు కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే ముఖ్య వ్యక్తులకు, ఇతరులకు నిర్వహించబడే క్యాటరింగ్ శాఖ వారు ఈ సరఫరా చేసే పదార్థాల ధరలు కూడా చెల్లించడంలో కూడా నిధి సమీకరణ సంస్థకు రాయితీ అనేది ఒక డొనేషన్స్ రూపంలో కావచ్చు, విరాళాల రూపంలో కూడా కావచ్చు, నిధి సమీకరణకు సంస్థకు ఆ ఆర్గనైజేషన్కి సంబంధించి ఆ క్యాటరింగ్ సరఫరా చేసే వాళ్ళకి సంబంధించి రాయితీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఈ సామాజిక ఈవెంట్స్ ఏంటంటే ఈ సమాజంలో జరుగుతున్న ప్రభుత్వ ఏజెన్సీలు కావచ్చు, వ్యక్తిగతంగా వ్యాపారస్తులు కావచ్చు, లక్ష్యంగా చేసుకున్న ఒక ప్రత్యేక నిర్దిష్ట కార్యక్రమాన్ని అవసరమైన విరాళాలు, చందాలు అంటే నిస్వార్థంగా వసూలు చేయటానికే ఉద్దేశించినవే అని చెప్పచ్చు. వీటినే సామాజిక ఈవెంట్లు అని కూడా అంటారు. వీటి యొక్క లక్షణాలు ఏంటంటే మనం సెలబ్రిటీ అంటే ఎవరు, సెలబ్రిటీ యొక్క ప్రమేయం ఏంటి, ఆ సెలబ్రిటీ వల్ల మనం గెటింగ్ మోర్ దెన్ ప్రాఫిట్ని కూడా గెయిన్ చేయవచ్చు అని కూడా చెప్పచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సెలబ్రిటీని, ఒక ఫేమస్ హై ఉన్నత గల వ్యక్తులు మనం తీసుకురావడం వల్ల, అక్కడ మనం ఫేమస్ సెలబ్రిటీని తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ మనీ అనేది అంటే వాళ్ళ ఆడియన్స్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఆడియన్స్ని కాకపోవచ్చు, వాళ్ళ యొక్క టైంని బట్టి వాళ్ళ యొక్క మనీ అనేది డిమాండ్ అనేది చేయడం జరుగుతుంది. హై సెలబ్రిటీస్ అయితే, హై పీపుల్ అయితే ఎక్కువగా వాళ్ళు మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉందని కూడా చెప్పచ్చు. అండ్ ఫస్ట్ వన్ సెలబ్రిటీ ప్రమోషన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సొసైటీ ఈవెంట్స్ అని కూడా చెప్పచ్చు, లేదా సామాజిక ఈవెంట్స్ అని కూడా చెప్పచ్చు. ఫస్ట్ వన్ సెలబ్రిటీ యొక్క ప్రమేయం, నెక్స్ట్ వన్ యాక్టివిటీస్ కారణాలు, థర్డ్ వన్ వచ్చేసరికి దాని యొక్క ధ్యేయం, దాని యొక్క గోల్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఫోర్త్ వన్ ఏంటంటే ఈ సామాజిక ఈవెంట్ల యొక్క మనం డయాగ్రామ్ ప్రజెంటేషన్ కూడా చెప్పుకున్నాం, ఈ డయాగ్రామ్ ప్రజెంటేషన్ కూడా చూసుకున్నాం. అలాగే ఈవెంట్ వ్యయం అంటే ఈవెంట్ యొక్క కాస్ట్ అనేది ఎలా అవుతుంది అంటే సామాజిక ఈవెంట్లు సాధారణంగా ప్రజల వద్ద నుండి విరాళాలు, చందాలు అంటే ఈ డొనేషన్స్ ఏవైతే ఉంటాయో విరాళాలు, చందాలు అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు సొసైటీల్లో. చిన్న ఫంక్షన్స్ కావచ్చు, అంటే ఫంక్షన్స్ అందరూ వేసుకుని విరాళాల టైప్లో లేదా చందాల టైప్లో వేసుకుని ఆ ఫంక్షన్స్ సేకరణ అనేది ఉద్దేశించబడిందని కూడా చెప్పచ్చు. కనుక ప్రయోజకులు అంటే రిచ్ పీపుల్స్ కావచ్చు, ప్రయోజకులు ఎవరైతే ఉంటారో చందాలు, విరాళాలు స్వీకరించేటప్పుడే ఈవెంట్ వ్యయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ఈ చందాలు, విరాళాలు ఏవైతే ఉంటాయో వాటిని గ్యాదర్ చేసేటప్పుడే అంటే సేకరించేటప్పుడే కూడా వాటిని దృష్టిలో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇవి ఇతర ఈవెంట్లకు నిర్వాహకులు ఏ విధంగా చెల్లిస్తారో అదే విధంగా కూడా ఇక్కడ అనుసరించడం అనేది జరుగుతుంది. మీడియా యొక్క పాత్ర, నెక్స్ట్ వన్ మీడియా యొక్క పాత్ర గురించి కూడా మీకు తెలుసు. ఇది కీ రోల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ మీడియా యొక్క పాత్ర. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సప్లైదారుల వంతు సహకారం. ఇక్కడ సప్లైదారుల వంతు కూడా సహకారం అనేది చేయడం జరుగుతుంది. లాస్ట్ వన్ వచ్చేసరికి క్యాటరింగ్ అంటే మనం యొక్క మ్యారేజెస్కి కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, బర్త్డే పార్టీస్కి కావచ్చు, ఫేర్వెల్ పార్టీస్ కావచ్చు, అలాగే పర్సనల్ పార్టీస్ కావచ్చు, అంటే వాళ్ళ యొక్క
వాటిని బట్టి ఈ ఆర్డరింగ్ అనేది క్యాటరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.